హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పార్క్ హయత్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల వరకు దట్టంగా పొగలు అమ్ముకున్నాయి. హోటల్ సిబ్బంది సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్లు బెట్టింగ్లకు అడ్డగా మారాయి. ఆ బెట్టింగ్ కాస్త క్రీడాకారుల ప్రాణాల మీదకి తీసుకువచ్చింది. బెట్టింగ్ కట్టి తాము చెప్పినట్లుగా ఆడాలని, ఓడిపోమంటే ఓడిపోవాలి, గెలవాలంటే గెలవాలి అంటూ కండిషన్ల మీద పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిగిలో నిర్వహిస్తున్న పీపీఎల్ టోర్నమెంట్ వివాదాస్పదంగా మారింది. ఈ టోర్నమెంట్లో భాగంగా నిర్వహించిన మ్యాచ్లో బ్యాటర్ ఎస్కే మన్నన్ పంజాబ్ కింగ్స్ టీం తరపున ఆడినట్లు తెలిపారు. బెట్టింగ్ కట్టిన వారు ఓడిపోవాలని చెప్పగా అందుకు తాను నిరాకరించడంతో బాక్స్ క్రికెట్ వద్ద ఇరు వర్గాలు చితకబాదారని మన్నర్ పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్యాటర్ బౌలర్లను చిటీలు వేసి 8 టీంలను ఎంపిక చేస్తారని, ప్రతిరోజు 2 టీంలతో పరిగి మినీ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. 8 టీంలలో 35 రోజుల పాటు టోర్నీ కొనసాగుతోంది. గెలుపు ఓటములపై లక్షల్లో బెట్టింగ్లు కడుతూ క్రీడాకారులపై జులూం ప్రదర్శిస్తున్నారు. ప్లేయర్ బ్యాటింగ్ అవుట్, బౌలర్ వికెట్ క్యాచ్ ఓట్లపై 10 లక్షల వరకు బెట్టింగ్లు కట్టి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని టీంల యాజమానులు ప్లేయర్లని అవుట్ కావాలని సూచిస్తారు. 1x యాప్లో కూడా బెట్టింగ్లు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ రూల్స్ విషయంలో బ్యాటర్ ఎస్కే మన్నన్ వినకపోవడంతో తమకు నష్టం వచ్చిందని, క్రికెట్ బ్యాచ్ పారా కర్రలతో దాడి చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. క్రికెట్ గ్రౌండ్లో నార్మల్గా క్రికెట్ ఆడుతుంటా అప్పుడప్పుడు. అలాంటిది ఈసారి పెద్ద ఎత్తున పరిగి ప్రీమియర్ లీగ్ అని టోర్నమెంట్ నిర్వహిస్తే మన వైస్ చైర్మన్ అయ్యూబ్ అన్న స్పాన్సర్షిప్ చేసి మా టీం తీసుకుండు. అయితే నేను బై లక్లా డ్రాల ద్వారా ఆయన టీంలో వెళ్తే ఈ మ్యాచ్లన్నీ బెట్టింగ్లో వస్తే నేను నీ మీద బెట్టేసినా, నువ్వు అవుట్ కావాలని బెట్టేస్తే నేను కానని చెప్తే కూర్చోబెట్టిండు. ఎందుకన్నా అట్లా చేస్తున్నావు అని నాకు చెప్తే, నాకు నచ్చినట్టు నేను చెప్పినట్టే ఆడిపిస్తా, నేను పరిగిల తోపు, నువ్వు గది గిది అని కొంచెం రఫ్గా క్రాష్గా మాట్లాడితే నేను దానికి మంచిగా మాట్లాడని చెప్పే ప్రయత్నంలో ఆయన నా మీద చేసిండు, నేను ఆయన మీద చేసిన. అది చూసి మళ్ళీ వాళ్ళ అన్నోళ్ళకి పిలిపించి బ్యాట్లు ఆయన రప్పులతో తీసుకుని కొట్టిందన్న. హెడ్ ఇంజురీ అయింది, ఆయన షోల్డర్స్ అక్కడ ఇంజురీస్ అయినాయి. ఆల్రెడీ మేము నైటే పిఎస్కి వెళ్ళినాము, కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేస్తే కూడా ఎర్లీ మార్నింగ్ ఎస్ఎస్ఆర్ వచ్చి కూడా ఫోన్ చేస్తే తను రాలేడు. ఇప్పటికీ తను అదే మ్యాచ్ నిర్వహించి అదే బెట్టింగ్ ఆడుతున్నారు ప్రస్తుతం కూడా గ్రౌండ్లో. ఏం పట్టించుకుంటలేడు. నేను ఇంజురీ అయ్యి హాఫ్ అన్ అవర్ ఆడనే ఉన్నా, నాకేం ఇట్లా చేయకుండా అట్లే వదిలేసి మళ్ళీ ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు వస్తే ఇంకా రఫ్గా మాట్లాడుతుండు. మేము మీ అందరికీ జైలు వేయగలుగుతాం అది ఇది అని రఫ్గా మాట్లాడి ఇట్లా చేస్తుండు, బెట్టింగ్ నడిపిస్తుండు అయ్యో మొత్తం పరిగిలా. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్లోని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీతా మోడర్స్ కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్లను అమ్ముతున్నట్లు కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడిగితే ఏం చేస్తారో చేసుకోండి, ఇది మాజీ మేయర్ భర్త నరసింహారెడ్డికి చెందిన స్టోర్ అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఏదేమైనా ఎక్స్పైర్ ప్రొడక్ట్లను అమ్ముతున్న రిలయన్స్ స్మార్ట్ పాయింట్పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు.
ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని హత్య చేసిందని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కిషన్ రెడ్డి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంగ్రెస్ హయాంలోనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని హత్య చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒడిదుడుకులన్నిటిపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని, ఏ రకంగా ఈ రాజ్యాంగానికి తూట్లు పడవాలని 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిందో, ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేసిందో అందరం కూడా మరి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మనకందరికీ తెలుసు, రాజ్యాంగ రూపకల్పైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడుగు అడుగున ఏ రకంగా అవమానం చేస్తుందో పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ఆలోచన నచ్చలేదు నెహ్రూ గారికి. బహిరంగంగా ఆయన ముఖ్యమంత్రులకు ఉత్తరం రాశాడు, ఈ రిజర్వేషన్ అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని నెహ్రూ గారు. ఆ కోపంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఆ రోజు నేతృత్వం వహించి రిజర్వేషన్ పెట్టినందుకు నెహ్రూ గారు కోపం వచ్చి ఆయనను అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉంటే ఆయన మంత్రిగా పోయే విధంగా అనేక రకాలుగా అవమానం చేశారు. చివరకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓడించేటువంటి ప్రయత్నం చేయడమే కాదు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ స్వయంగా వచ్చి ఆ ఎన్నికల ప్రచారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించాలని ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగినటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వము ఈ కాంగ్రెస్ పార్టీ